లూకాసు సువార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నజరేత్ అనే ఊరిలో మరియా అనబడినటువంటి ఒక పరిశుద్ధురాలు జీవిస్తూ ఉండేది. ఆమె కన్యత్వము పరిశుద్ధురాలిగా దేవుని కొరకు ఎదురు చూస్తూ బహుభక్తి కలిగినదై నజరేతులో జీవిస్తూ ఉన్నది. అయితే ఆ కాలమందు యోసేపు అనబడినటువంటి పురుషునికి ప్రదానము చేయబడినటువంటి కన్యక ఆ దినములలో ఆకాశము నుండి దేవుని చేత పంపబడిన దూత మరియా దగ్గరకు వచ్చి ఆ మరియను దర్శించింది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచూ ఉండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని ఆ దేవదూత మరియతో సెలవిస్తూ ఉన్నది. ఆ సమయంలో మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది నాకు ఎలాగు జరుగును అని అన్నప్పుడు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని దేవదూత మరియాతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు మానవుల పాపములను క్షమించి రక్షించడానికి, నిత్య నరకాగ్నిగుండము నుండి విడిపించడానికి యేసు ఈ లోకమునకు వచ్చాడు. సింహాసనమును విడిచి శరీరధారిగా లోకమునకు రావటానికి ఆయన సిద్ధపడి భూమి మీద తన భక్తురాలైన మరియను, పరిశుద్ధురాలిని దేవుడు ఏర్పరచుకొనిన తరువాత మరియా ఈ మాటలను గురించి ఆలోచించు ఉండగా దేవదూత ఆమెకి ఈ రీతిగా సెలవిచ్చింది. నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నదని ఆమెకు సెలవిచ్చాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 36వ వచనములో ఈ మాట వ్రాయబడినది. ఎప్పుడైతే మరియా ఈ మాటలు విని తాను వినదు, వెంటనే ఆమె దేవుడు తన దూత ద్వారా చెప్పబడిన మాటలన్నిటిని కూడా తలపోసుకొని దేవునిని మహిమపరచుచు, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయనను ఆరాధించుచు, ఆమె ఇది దేవుని చేత తెలియపరచబడినదని ఆ మాటలన్నిటిని తలపోసుకొని ప్రభువును మహిమపరుస్తూ ఉన్నది. మరియా, ఇది నిజమా? దేవుడు నాకు సెలవిచ్చినది నిజమే అని ఆమె గ్రహించినదై తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ను పలకరించడానికి, ఆమెను దర్శించడానికి ఆమె ప్రయాణము కొనసాగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా దేవదూత చెప్పినట్లుగా ఎలిజబెత్ ఉన్నటువంటి ఆ కొండ సీమలో నున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించెను. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా తన బంధువురాలైనటువంటి ఎలిజబెత్ గృహమునకు వచ్చినప్పుడు ఎలిజబెత్
మరి ఆమెను చూచి ఆమెకు ఎప్పుడైతే వందనములు తెలియచేసిందో, మరి ఆ ఎలిజబెతు గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేస్తూ ఉన్నాడంట, సంతోషిస్తూ ఉన్నాడంట. మరి అప్పటికే మరి ఎలిజబెతు మరి సుమారుగా 7 నెలలు గర్భవతిగా మనకు కనబడతా ఉంది. అప్పుడు ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మ చేత నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా పలుకుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ ఒకప్పుడు గొడ్రాలే, కానీ ఆ ప్రాంతంలో దేవుడు ఆమెను దర్శించాడు. ఆమె గర్భమున ఒక ప్రశస్తకరమైనటువంటి ప్రవక్త యోహానుకు జన్మను ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో ఎలిజబెత్ మరియను చూచి మరి పరిశుద్ధాత్మ చేత నిండినదై బిగ్గరగా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గాక. నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియా ఎట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని మరియా ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ చేత నిండిన మరియా మరి ఎంతగానో దేవునిని మహిమపరుస్తూ సంతోషిస్తూ ఉన్నది. చూడండి, మరి యేసు జనన విధానమును మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు మరి మరియా ఎలిజబెత్తులను దర్శించి వారి మధ్య జరుగుతున్న ఈ సంభాషణ అంతటినీ కూడా వింటున్నటువంటి ఓ సహోదరి, ఓ సహోదరుడా, యేసు నీ కొరకే ఈ లోకమునకు వచ్చాడు. మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయనే యేసు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మన కొరకు ఈ లోకమునకు శరీరధారిగా వచ్చాడని మరి ఈ మాటలు, ఈ యొక్క దృశ్యాలు మనకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రిస్మస్ ఆనందము ఈరోజు నీ ఇంట ఉండాలి. క్రిస్మస్ సంతోషము ఈరోజు నీ ఇంట ఉండాలి. పరిశుద్ధుడైన యేసు నీ కొరకే ఈ లోకమునకు వచ్చాడని నువ్వు నమ్మినట్లయితే, ఇదిగో సంతోషముతో ప్రభువును వేడుకో.